హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ అమ్ములు. ఇదైతే డే 2 ఇన్ అవర్ బాబాయ్ హౌస్ అనమాట. బాబాయ్ పెళ్ళికి వచ్చినామా అని చెప్పినా కదా, ఇదైతే డే 2. అండ్ డే 2లో అయితే పెళ్ళి కొడుకుని చేయాలి. అట్లానే పైన తోరణాలు కడతారు కదా, అది కూడా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ గాజులు వేసుకుంటారు కదా చేయికి, అది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది అనమాట. లాస్ట్ దాకా చూడండి. అండ్ నేను పెట్టిన ఒక రీల్కి అయితే మీ సపోర్టింగ్ అయితే చాలా మంచిగా వచ్చింది. ప్లీజ్ అలానే అన్ని వీడియోస్ కూడా చేసేస్తే బాగుంటుంది కదా. అండ్ నేను ఇడైతే ఉప్మా తిన్నాను అనమాట. అండ్ ఉప్మా అంటే నాకు అసలు నచ్చదు ఎక్కువ. కానీ ఇక్కడ అందరు ఉన్నారు కదా, అందరు ఉప్మానే తింటున్నారు కాబట్టి నేను కూడా ఉప్మా తినాల్సి వచ్చింది. అండ్ నార్మల్గా కూడా నేనైతే ఉప్పు చక్కెరతోటి తింటా, షుగర్ తోటి. అండ్ షుగర్ అంటే కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి తింటా. ఎక్కువ అయితే పికిల్ తోటి తినా అనమాట. మా చెల్లె నేను తింటున్నా అని చూపిస్తుంది. వాళ్ళని కూడా చూపించాలంట, నేను తర్వాత చూపిస్తా ఆగండి. ఇంట్లో అంతా సందడిగా ఉంది. నన్ను కూడా వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. నాకు కొంచెం ఇంకా సర్ది అట్లనే ఉంది, పోలేదు. అండ్ మా చెల్ల వాళ్ళతో కొంచెం సేపు ఆడుతున్నాను అనమాట. మా అక్క కూడా వచ్చేసింది ఇంతలో. కొద్దిసేపు వీళ్ళని చూపిస్తా చూడండి. కొంచెమే కనిపిస్తున్నారు వీళ్ళు. మా చెల్లి ఒక్కతే కనిపిస్తుంది కదా, అటు సైడ్ కూడా కనిపిస్తుంది. నేను ఫోన్ మంచిగా పెడతాగండి. నేను ఇల్లే కనిపిస్తుంది. క్యారీ ఆన్. నేను చెప్తున్నా, ఆయన అంతా మాట్లాడకపోతే నేనే కట్ చేసేస్తా. అయితే చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్తారు బాగాలేదు. ఒక్కసారి చెప్పినా బాగాలేదనే ఉంటుంది, బాగుంది ఎన్నిసార్లు చెప్పినా బాగుందనే ఉంటుంది. ఇట్లా అందరూ తిరుగుతున్నారు. బాబాయ్ పెళ్లి కొడుకుని చేస్తాం ఈరోజు. లక్కీ పరిష్ బాబాయ్ తీసుకున్నప్పుడు పెళ్లి కొడుకుని వస్తాం ఇప్పుడు. మేమైతే తింటున్నాం, పెళ్లి కొడుకు ఇంకా తినలేదు. అంటే ఐ మీన్ మా బాబాయ్ ఇంట్లో ఎవ్వరు తినలేదు. మా పెద్దమమ్మీ, మా పిన్ని, మేము అంటే ఐ మీన్ పిన్ని ఇంకా మమ్మీ తిన్నారు. అండ్ ఇంకా అరే వచ్చిండు పోయినాడు. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు, చూడనీకి ఉండవచ్చు. మా అమ్మమ్మ ఉప్మా చేసింది. మా అందరు పనులు అందరు ఒక్కొక్కరు వంటలు చేస్తారు, పూజ కింది కాకుండా స్మెల్ చూడడానికి ముక్కు మీద పట్టేసి ఎందుకు బాబాయ్ చెప్తున్నారా? బాబాయ్ వచ్చింది ఒక్కటే వచ్చి అన్ని అవును ఈడ మేము అన్నం తింటున్నాము. గిత్తతో పెట్టుకొని తొందర తిన్నా, ఆ గిత్తతో కూడా సగం తిండి. ఏం చేస్తుందో చూపిస్తాం. సగానికి సగం సోది ఇల్లదే ఉన్నట్టుంది. ప్లీజ్ ఏమనుకోకండి. ఇక్కడ మా అక్క అయితే నాకైతే కోన్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాంగిల్స్ వేసుకున్నాక కోన్ వేసుకోవడానికి రాదు కదా, అందుకే. అండ్ పైన కడతాం బ్యాంగిల్స్ వేసుకుందాము అనే టైంకి నేనైతే డ్రెస్ చేంజ్ చేసిన అనమాట. జీన్స్ ఎందుకు వేసుకుంటా అంటే నేను వేరే ఇంకేం తెచ్చుకోలేదు. అండ్ నేను చూపించిన కోన్ అయితే రిమూవ్ చేసేయాలన్నమాట. కడగొద్దు దాన్ని, జస్ట్ నార్మల్గా అదే పీల్ అయిపోతుంది. దాన్ని ఇట్లా మనం గుంజేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట. అండ్ అసలు ఇంట్లో వాతావరణం కూడా ఎట్లుందో ఒకసారి చూపిస్తారండి. అండ్ ఇక్కడ అయితే అన్ని ఫుడ్స్ పెడుతున్నారు అనమాట, ఏమేమి జరుగుతాయో. అటు సైడ్ ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్లో ఏం లేదు. అండ్ ఫ్లవర్స్ ఇక్కడంతా వంట చేస్తారనమాట. స్టఫ్ అని ఉంది డెక్ డాన్స్ చేయడానికి. ఇదైతే డోర్ మొత్తం మంచిగా అనిపిస్తుంది. ఇటు సైడ్ స్టెప్స్ ఎక్కుతారు. పైన వాళ్ళకి అన్నీ చూపించిన నేను దాదాపుగా. అంటే ఇంకా లేని లాస్ట్ 4 పాలు అల్లినా అనుకుంటా కదా. మా చెల్లెకి గిత్తత ఇంట్రెస్ట్ ఉంటే ఆ గిత్తత అల్లింది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వే అల్లుకో అన్న. నాకేమో రాదు. మంజు వచ్చేసిండు, ఎంత క్యూట్గా ఉంటాడో వీడు. మా అక్క వీడియోస్ అక్క వస్తలే అనేసి డైరెక్ట్ టీవీ పెట్టే ప్లేసే ఎక్కేసింది.
అండ్ ఇప్పుడైతే తోరణాలన్నీ ఇట్లా పైకి కడతారు కదా ఎక్స్ షేప్లో, ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. నాకైతే బ్యాంగిల్స్ జీన్స్ మీదకి అస్సలు ఏం సెట్ కాలే నేను చెప్పాలంటే. ప్లస్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వాటి అసలే సెట్ కాలే. ఇక్కడ అందరు లిప్స్టిక్ పెట్టుకొని రెడీ అవుతారు, మా చెల్ల కూడా. చూడండి అసలు ఏమైనా సెట్ అయిందా, అందుకే కొన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. మా చెల్లెమో బ్యాంగిల్ చూస్తూ ఉంది. ఏం చేస్తాం, మీకు అందరు ఫోన్స్ అవి చూస్తున్నారు. ఫస్ట్ బ్యాంగిల్స్ ఎవరు పెట్టుకున్నారు అనుకుంటారు కదా, మా అక్క పెట్టుకుంది అనమాట ఫస్ట్ బ్యాంగిల్స్. మా అక్క పెట్టుకున్నాకనే మేము అందరం పెట్టుకున్నాము. మా అక్క అయితే కొంచెం ఎక్కువనే పెట్టుకుంది బ్యాంగిల్స్. మా అక్క వాళ్ళందరు ఫ్రాక్స్ వేసి నేను ఒక్కరిని జీన్స్ వేసిన. నేను ఎక్కువ పసుపు ఇట్లాంటి నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్. చిన్న వ్లాగ్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.